ఫ్రెండ్స్, ఇవాళ డిజిటల్ అసిస్టెంట్ మోడల్ పేపర్ 7 ఇది పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ఏ స్టాక్ ఇఫ్ ఏ యూజర్ ట్రైస్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ అన్ ఎంప్టీ స్టాక్ ఇట్ ఈస్ కాల్డ్. ఇఫ్ ఏ యూజర్ ట్రైస్ టు రిమూవ్ అన్ ఎలిమెంట్ ఎంప్టీ స్టాక్ నుంచి కానీ మళ్ళీ రిమూవ్ చేయాలని ట్రై చేస్తే ఏమవుతుంది? ఇట్స్ అండర్ఫ్లో. Next question. Push the element into a stack that already has 5 elements and the size of the stack. అందులో ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ ఉంటే దాని యొక్క సైజ్ ఎంత దాన్ని పుష్ చేస్తే అంటే ఏమంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఇది స్టాక్ అనుకుంటే ఆల్రెడీ ఉన్న స్టాక్ నిండిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పుష్ చేస్తే ఓవర్ఫ్లో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Convert the following infix expression into postfix ఫామ్కి దాన్ని కన్వర్ట్ చేయమంటున్నాడు. స్టాక్ x ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ ఇక్కడ పెరాన్సిస్లో p ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ఎస్ ఫాలోయింగ్ ద జనరల్ ప్రిఫరెన్స్ రూల్ అండ్ అజ్యూమ్ ద ఎక్స్పాన్షన్ అడుగుతున్నాడు. దానిని చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. XYZ ఇంటూ PQ అంటూ ఆపరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్కి ఒకసారి కన్వర్షన్ మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద స్టాక్ డేటా స్ట్రక్చర్. డేటా స్టాక్ సంబంధించి కింద వాటిలో నాట్ కరెక్ట్ కానటువంటిది ఏంటి అడుగుతున్నాడు. ఏ లింక్ లిస్ట్ ఈజ్ యూస్ టు రన్ ద స్టాక్స్. అవును, యూజ్ చేస్తారు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ న్యూ నోడ్ టు ద స్టాక్. అవును, ఉంటుంది. ద స్టాక్ ఈజ్ ఫిఫో కాదు. తర్వాత ద లాస్ట్ నోడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ నల్ లింక్. అవును, దాంట్లో నల్ లింక్ ఉంటుంది. సో ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోడ్. కంటైన్స్ ఇన్ఫర్మేషన్ నోడ్కు సంబంధించింది అని అడుగుతున్నాడు. ఇట్స్ లింక్. నెక్స్ట్ క్వశ్చన్. లింక్ లిస్ట్ ప్రొవైడ్స్ సిగ్నిఫికెంట్ సేవింగ్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్లో సిగ్నిఫికెంట్ సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్స్ స్పేస్ కన్జంప్షన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ టైం ఉంటుంది. సో రెండు ఉంటుంది కాబట్టి స్పేస్ కన్జంప్షన్ అండ్ క్యాలిక్యులేషన్ టైం. ఆప్షన్ 3. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ ద లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ట్రూ వెన్ కంపేర్డ్ టు ద అరేస్. ఎప్పుడైతే అరేస్తో కంపేర్ చేస్తామో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ సంబంధించి ట్రూ అనేటువంటివి ఏంటి అని అడుగుతున్నాడు. అరేస్ హ్యావ్ బెటర్ క్యాష్ లొకాలిటీ విచ్ ఇంప్రూవ్స్ ద టర్మ్స్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్. అవును. ఇట్ ఈస్ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎలిమెంట్స్ ఇన్ ద లింక్ లిస్ట్. అవును. ర్యాండమ్ యాక్సెస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద నార్మల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్. అవును. సో ఆల్ ది అబౌవ్. ఫోర్త్ ఆప్షన్. వాట్ డస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ డూ ఫర్ ఎ లింక్ లిస్ట్ గివెన్ ద ఫస్ట్ లింక్ యాజ్ ద హెడర్. ఫస్ట్ లింక్ని హెడర్ చేసినట్లయితే కింద ఫంక్షన్ ఏ విధంగా ప్రిఫర్ చేసుకుంటుంది? ఏం చేస్తుందంటే ఇఫ్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి అందులో ఫంక్షన్ తీసుకున్నాడు. సో ప్రింట్స్ ఆల్ ద నోడ్స్ ఇన్ ద లింక్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే 1 2 3 4 తీసుకుంటే 3 2 1గా ప్రిఫర్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సార్టింగ్ అల్గారిథమ్స్ can be used to sort a randomly linked list with minimum time complexity. అడుగుతున్నాడు. సో కింద మనకి చూసుకున్నట్లే మినిమం టైం కాంప్లెక్సిటీ లేదో ర్యాండమ్గా తీసుకునేది వచ్చేసి మెర్జ్ సార్ట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో సింగిల్ లింక్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లిస్ట్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ద రోల్ బ్యాక్ ఆఫ్ ద లిస్ట్. అవును,
ఎందుకు రోల్ బ్యాక్ అవ్వలేదు? ఇప్పుడు ఒక పెర్ఫామ్ జరిగిన తర్వాత అలాగే ఇంకో పెర్ఫామ్ జరుగుతుంది, ఇలా కంటిన్యూస్ జరుగుతుంది. ఇట్ల నుంచి వెనుకకి వెళ్ళలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ట్రూ. సర్క్యులర్ లిస్ట్ అయితే ఇలాగే మళ్ళీ రిటర్న్ ఇలా అవుతుంది కాబట్టి ఇలా నుంచి వెనక్కి వెళ్ళలేదు కాబట్టి కరెక్ట్గా ఫామ్ అవుతుంది. టు ఫైండ్ ద యాన్సిస్టర్ it is necessary to skip the list from the first node in the case of single linked list. అవును. సో 1 and 2 బోత్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అడ్వాంటేజ్ ఆఫ్ డాష్ is that it solves a problem if they have a row storage representation, but the disadvantage of it is they are a series of list. అంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ లింక్డ్ ఇస్ ద సాల్వ్స్ ద ప్రాబ్లం ఎప్పుడు రో స్టోరేజ్ రిప్రజెంటేషన్లో. నెక్స్ట్, what is the top value if the size of the stack size is 5? స్టాక్ సైజ్ని 5 వేస్తే దాని యొక్క టాప్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇట్స్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆపరేషన్ కుడ్ నాట్ బి క్యూడ్. ద ఆపరేషన్ కుడ్ నాట్ బి క్యూడ్ దాని ఏమంటే లే ఆఫ్స్ ఆపరేషన్ కుడ్ నాట్ బి క్యూడ్. Next question, at the head of the list there is an additional element called. head of list లో అడిషనల్ ఎలిమెంట్ని ఏమంటారు అంటే సెంటినల్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో డిస్అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ వుడ్ బి టేకెన్ టైం. డిసడ్వాంటేజ్ ఇది. అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిటీ లూప్ ఉంటుంది, లాస్ట్ నోడ్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది, అలాగే నీడ్స్ మోర్ మెమరీ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ అడిగింది ఏంటంటే డిస్అడ్వాంటేజ్ గురించి అడిగాడు కాబట్టి ఇట్ వుడ్ బి టేక్ టైమ్. ఈచ్ నోడ్ ఈస్ కాల్డ్ ఏ లీనియర్ లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ టు రిప్రజెంట్ ద ancestors and successor nodes. ancestor and successor nodes. ఇది double linked list. double linked list. Each node is called linear of the pointers to represent the ancestor and successor nodes ని double linked list అంటారు. Next, a dash is a linear list in which insertion ఏంటి అని చూసినట్లయితే ఇట్స్ ది క్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ప్రయారిటీ క్యూ ఇన్సర్ట్ అండ్ డిలీట్ దాంట్లో ఏం చేస్తారంటే ఫర్ ఎనీ పొజిషన్లో ఉంటుంది. ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఎనీ పొజిషన్లో చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డిడిఎల్ స్టేట్మెంట్స్? కింద వాటిల్లో డిడిఎల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఆల్ ద అబోవ్ మెన్షన్డ్. చేంజ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎస్క్యూఎల్ నన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. కింది వాటిలో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో కానటువంటిది ఏది? నన్ అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. క్రాప్ అయితే ఉండదు, రిమూవ్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది, క్రియేట్ ఉంటుంది, కానీ క్రాప్ అయితే ఉండదు. ద జాయిన్ దట్ ప్రొడ్యూసెస్ ఆల్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ కాల్డ్. దాన్ని ఏమంటారు అని చూసినట్లయితే ఇట్స్ కార్టిసన్. నెక్స్ట్ క్వశ్చన్, there should be a table for many or many relationship from many sides of one another. many sides of one another అంటే అలాంటిది ఏమంటారంటే కాంపోజిట్ కీ అంటారు. కాంపోజిట్ కీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ డీకంపోజిషన్? డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ డీకంపోజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ డిపెండెన్సీ,
preservation. Dependency preservation. A main function of the command interpreter. కమాండ్ ఇంటర్ప్రిటర్కి మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ టు గెట్ అండ్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ యూజర్ స్పెసిఫైడ్ కమాండ్. నెక్స్ట్ యూజర్ స్పెసిఫైడ్ కమాండ్. దిస్ కెన్ బి డన్ త్రూ ద ఆపరేటింగ్ సిస్టమ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఏది ఆపరేటింగ్ సిస్టమ్కి రిసోర్స్ మేనేజ్మెంట్కి జరుగుతుంది అని చూసినట్లయితే it's the time and space, both division, multiplexing. Next question. If the process fails, most operating system writes error information to dash. దేనికి ఎర్రర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అని చూసినట్లే లాగ్ ఫైల్. ఎర్రర్ ఫైల్స్కి అంతా లాగ్ ఫైల్ పంపిస్తుంది. What is the advantage of dynamically adding probes to the running system in the user process and in the kernel? కెర్నల్కి సంబంధించి చూసినట్లయితే డీట్రేస్. డీట్రేస్ ఇస్ ద అడ్వాంటేజ్ దేనికి డైనమిక్గా రన్ అయ్యేదానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ఏ షెల్. షెల్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఏ కమాండ్ ఇంటర్ప్రెటర్. కమాండ్ ఇంటర్ప్రెటర్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ మెయింటైన్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఏది ఆపరేటింగ్ సిస్టమ్స్ని మెయింటైన్ చేస్తుంది అంటే మెమరీ మెయింటైన్ చేస్తుంది, ప్రాసెస్ మెయింటైన్ చేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ డిస్క్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇఫ్ యూ డు నాట్ నో విచ్ వర్షన్ ఆఫ్ MS-DOS యు ఆర్ రన్నింగ్, విచ్ కమాండ్ విల్ యూ యూస్ ఆఫ్టర్ బూటింగ్ అప్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ కమాండ్ని మీరు యూస్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఇట్స్ VER కమాండ్. VER కమాండ్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ద స్టేట్ ఆఫ్ 5-state ప్రాసెస్ మోడల్ విచ్ వాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రాసెస్ బై ద OS. ఫ్రమ్ ద సమ్ రీజన్ ఇట్ వాస్ స్టాప్డ్ ఆర్ డిసేబుల్. స్టాప్డ్ ఆర్ డిసేబుల్ అంటే ఏ స్టేట్ అంటే ఎగ్జిట్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్. The transition occurs when it is time to select a new process to run. The operating system select one of the ready process dash. Then select చేసుకుంటుంది అని చూసినట్లయితే రన్నింగ్ ఈస్ రెడీ. రన్నింగ్ స్టేట్ మీద రెడీ అవుతుంది. నెక్స్ట్. In the dash case of the 5-state process model, if the parent stops, all the child process associated with that parent are terminated. Parent are terminated అంటే ready exit. Next, with input output operation switching, another state must be added to the process behavior model known as the state. ఏ మోడల్ని దీన్ని స్టేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ ఏ చేంజ్. నెక్స్ట్. When all the process in the main memory dash state, the operating system can stop a process by placing it in a suspended state and a transferred into disk. అంటే ఏ స్టేట్ అంటే బ్లాక్డ్ మెమరీ బ్లాక్డ్ స్టేట్. ఇట్స్ ఏ మెయిన్ మెమరీ బ్లాక్డ్ స్టేట్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ ఏ lower higher memory depending on the location of interrupt vector. The allocation of memory to other కనుక సెలెక్ట్ చేస్తే of memory each process is only one section. Only one section. Next question. The establishment of the register will help. దేని ద్వారా హెల్ప్ తీసుకుంటుందంటే ఇట్స్ ప్రొసీజర్ టు ప్రొటెక్ట్ ద సైట్ అడ్రస్. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రీఎస్టాబ్లిష్మెంట్ అండ్ లిమిట్ రిజిస్టర్స్ ఈచ్ లాజికల్ అడ్రస్ మస్ట్ బి లిమిట్ రిజిస్టర్. దేని ద్వారా తీసుకుంటుంది ఇట్లాగంటే లెస్ దాన్ లిమిట్ రిజిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్.
because the operating system and the other process are protected from being modified by an already running process. Its each address generated by the CPU is checked against the re-establishment and limited register.